ఒక యజమాని తన వద్ద ఉన్న ఆవులను పాలేరుకి అప్పచెప్తూ, ఒరేయ్, నేను పని మీద పక్క ఊరు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఆవులను జాగ్రత్తగా చూసుకో. ఆవులు ఎటు చూసినా 12 ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకో. ఇటు చూసినా 12 ఉన్నాయి, ఇటు చూసినా 12 ఉన్నాయి, ఇటు చూసినా 12 ఉన్నాయి, ఇటు చూసినా 12 ఉన్నాయి. కాబట్టి ఆవులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి యజమాని వెళ్ళిపోతాడు. యజమాని వెళ్ళిపోయిన కాసేపటికి ఒక దొంగోడు తన వద్ద ఉన్న 4 ఆవులు తోలుకొని పాలేరు దగ్గరకు వచ్చి, అయ్యా, మాది పొరుగురు. ఇప్పటికే బాగా చీకటి పడింది. వెళ్ళడం కష్టంగా ఉంది కాబట్టి నా వద్ద ఉన్న 4 ఆవులను నీ ఆవులతో కలిపి కట్టేసుకొని ఉదయాన్నే వెళ్ళిపోతానని చెప్తాడు. దానికి ఆ పాలేరు, కుదరదయ్యా, మా యజమాని గారు ఎటు చూసినా 12 ఆవులు రావాలి, లెక్క మారకూడదని చెప్పాడు. ఇప్పుడు నీ ఆవులు తెచ్చి నా ఆవుల్లో కట్టేస్తే లెక్క మారుతుంది. మా యజమాని నా మీద కోప్పడతాడు, కుదరదని చెప్తాడు. దానికి ఆ దొంగోడు, మీ యజమాని కోప్పడకుండా, లెక్క మారకుండా నా వద్ద ఉన్న ఆవులను నీ ఆవుల్లో కలిపి కట్టేసుకుంటాను అని చెప్తాడు. అయితే సరే అని పాలేరు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఎలా కట్టేస్తాడో ఒక్కసారి మీరు చూడండి. చూశారు కదా? ఈ విధంగా వేసిన తర్వాత తాను తెచ్చిన 4 ఆవుల్ని ఇక్కడొక ఆవుని, ఇక్కడొక ఆవుని, ఇక్కడొక ఆవుని, ఇక్కడొక ఆవుని కట్టేస్తాడు. సో ఇప్పుడు ఒకసారి లెక్క చూడండి. 3, 3, 6, 6, 6, 12, 12, 12, 12, 12. సరిపోయింది కదా? సరే, తెల్లారి ఆ దొంగోడు వెళ్తూ వెళ్తూ తాను తీసుకొచ్చిన 4 ఆవులను కాకుండా మరో 4 ఆవులను దొంగిలించి తీసుకెళ్తాడు. అది ఎలానో ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇదొకటి, 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 ఇదొకటి. చూశారు కదా? ఈ విధంగా మార్చిన తర్వాత ఇందులో నుంచి ఒక 2 ఆవుల్ని, 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 మొత్తం 8 ఆవుల్ని తాను తెచ్చిన 4 ఆవులు కాకుండా మరో 4 ఆవులను దొంగిలించి తీసుకెళ్తాడు. ఇప్పుడు లెక్క చూడండి. 12, 12, 12, 12. సో నచ్చితే లైక్ చేయండి.